Welcome to my channel. Today we are going to ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే హౌ టు యూజ్ మనము డాక్యుమెంట్ స్కానర్ని ఎలా యూజ్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే యాప్ని సెర్చ్ చేద్దాం. డాక్యుమెంట్ స్కానర్ ఇప్పుడు చూసారు కదా, చాలా యాప్స్ వచ్చాయి. ఇక్కడ డాక్యుమెంట్ స్కానర్ మేడ్ ఇన్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మరి సైన్ అప్ అవ్వాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే యాప్ మనకు ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డాక్యుమెంట్స్, మనకు కావాల్సిన బిజినెస్ ఇది ఉంటుంది. ఇక్కడ ఐడి కార్డ్, ఇక్కడ ఏదో అకాడమిక్ ఏదైనా డాక్యుమెంట్స్ ఇచ్చినా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా సైన్ అప్ అవ్వాలో చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం కావాల్సింటే ఇక్కడ చూసుకోవాల్సి ఉంటే నేను ఫేవరెట్ మేనేజ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. ట్రాష్ అంటే డిలీట్ అయిపోయినవి అక్కడ ఉంటాయి. కావాల్సి ఉంటే మీరు మళ్ళీ చూడవచ్చు డిలీట్ అయిన ఫైల్స్. మనకి పీడిఎఫ్ టూల్స్ ఏమైనా కావాల్సి ఉంటాయి ఇవి. మళ్ళీ క్యూఆర్ స్కానర్, ఇప్పుడు ఏమన్నా మన క్యూఆర్ స్కానర్ ఇందులోనే ఉంటుంది. కావాల్సి ఉంటే మీరు ఇందులో కావాల్సి ఉంటే స్కాన్ చేయొచ్చు. క్యూఆర్ జనరేట్ కూడా ఉంటుంది. జనరేట్ కావాల్సి ఉంటే మనం చేసుకోవచ్చు. మరియు ఇది సెట్టింగ్స్. మనకి ఇప్పుడు సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఆ థీమ్ కావాలంటే ఇక్కడ థీమ్లో పోయి మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ప్రీమియం థీమ్, ఇది ఫ్రీ థీమ్. ప్రీమియం థీమ్కి అయితే మనం బై చేయాలి. ఫ్రీ థీమ్స్ కంటే మనం ఏం బై చేయక్కర్లేదు. మనకు కావాల్సింటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవటం లైట్ పర్పల్ థీమ్ ఉంది, మ్యాండరియన్ ఆరెంజ్ విత్ పెట్టినా ఉంది, డెఫాల్ట్ థీమ్ ఉంది. మీకు యాప్స్ కావాల్సి ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫేవరెట్ డాక్యుమెంట్స్ క్విక్ యాక్సెస్ కావాల్సి ఉంటే మనము ఇక్కడ ఆఫ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాప్చర్ సౌండ్, యూస్ కెమెరా, యూస్ సిస్టమ్స్ కెమెరా, సెట్ కెమెరా జూమ్, ఇవన్నీ కావాల్సి ఉంటే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. కావాల్సి ఉంటే మనము ఆటో గ్యాలరీ కూడా చేసుకోవచ్చు. క్లౌడ్ సైనిక్ కూడా ఆన్ చేసుకుంటే మనకి డాక్యుమెంట్స్ అన్ని సైనిక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సెట్టింగ్ నుంచి బయటకు వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా సైన్ ఇన్, మనం సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మన మ్యాప్ కావాల్సి ఉంటే బాక్స్ డ్రైవ్ ఉంది, వన్ డ్రైవ్ ఉంది, డ్రాప్ డ్రైవ్ బాక్స్ ఉంది, గూగుల్ డ్రైవ్ ఉంది. మనం గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ లాగిన్ అని ఉంది, మనం లాగిన్ చేస్తాం. ఇప్పుడు వచ్చింది కదా, మన అకౌంట్ కావాల్సి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కావాలంటే అది. ఇప్పుడు నేను అకౌంట్ సెలెక్ట్ చేసుకునే అన్నాను. ఓకే, డన్. ఇప్పుడు చూసారు కదా అంత బాగా. ఇప్పుడు నాది సైన్ అప్ అయినట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు క్లౌడ్ సైన్ అప్ అవుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ గూగుల్ డ్రైవ్ సైన్ అప్ అయిపోతాయి. మనం కావాల్సి ఉంటే లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడు మనము ఎలా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కెమెరా బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా వస్తుంది. మనం ఇలా క్లిక్ చేస్తే అదే డాక్యుమెంట్ డన్ అయిపోతుంది. ఇప్పుడు టిక్ మార్క్ క్లిక్ చేయండి.